బంధుత్వాలు వరుసలు ఎప్పుడో పోయాయి. ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చారు? దయచేసి వెళ్ళండి. అది కాదు బావగారు, నేను వచ్చిన విషయం చెప్పనియండి. మీరే విషయం చెప్పాల్సిన అవసరం లేదు, మేము వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ఊహించిన గౌరవ మర్యాదలు ఇక్కడ మీకు దొరకవు. వెళ్ళండి. మీరిలా మాట్లాడతారని నేను ఊహించలేదు బావగారు. ఒక్క నిమిషం ఆగండి. లోపలికి రండి. రండి. బాగున్నారా మావయ్య? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, రండి. ఏంటిది అంతా తలకిందులుగా ఉందే? జనరల్గా మీరు కోపంగా మాట్లాడతారు, ఆయన నిదానంగా మాట్లాడతారు. ఈ రోజేమిటో మీరు చల్లగా మాట్లాడుతున్నారు, ఆయన కోపంగా ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. నా కోపం వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు మా అర్చన గురించి మాట్లాడడానికేగా ఇక్కడి దాకా వచ్చారు? అవునమ్మా. మీరు రావడానికి ముందే మా అర్చన్ని అల్లుడితో పంపించడానికి నిర్ణయించుకున్నాను. మీరంటున్నది నే వింటున్నది నిజమేనా? ఈ విషయం మీతో ఎలా మాట్లాడాలా అనే భయం లోపల పీడిస్తున్నా ఎలాగోలాగా అని మనసుకు సర్ది చెప్పుకొని వచ్చాను. ముందు మీరే ఆ మాట అనేసి నా భయం తీర్చేశారు. మా అమ్మాయిని మీతో పంపించాలి అంటే ఒక షరతు. అనుకున్నా, కరెక్ట్గా ఇదే అనుకున్నా. ఏంటో చెప్పమ్మా. నా కూతురు మీ అబ్బాయితో కాపురం చెయ్యాలి అంటే వాళ్ళిద్దరూ వేరు కాపురం పెట్టాలి. అలా అయితే చెప్పండి, అర్చన్ని సంతోషంగా పంపిస్తాను. అలా అనే మాట అయితే నేను బయట ఉండగానే చెప్పాల్సింది. లోపలికెందుకు రమ్మన్నట్టు? అటునుంచటే వెళ్ళిపోయేవాణ్ణిగా. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేనేం వేరే ఉద్దేశంతో అనటం లేదండి. భార్యాభర్తలు విడిగా ఉంటే ఒకరినొకరు కాస్త అర్థం చేసుకుంటారని, మనసు విప్పి మాట్లాడుకుంటారని, సంతోషంగా ఉంటారని అంటున్నాను. నేనేం నువ్వు తప్పు అన్నావని అంటున్నావని అనటం లేదు. కాని గోపీకి ఆ కుటుంబమే ఊపిరి. వాణ్ణి ఆ కుటుంబాన్ని విడదీయటం కుదరదు. భార్య సంతోషం ముఖ్యం అనుకుంటే కాస్త పట్టు విడుపులుండాలి. అలా అంటే ఎలానమ్మా? గోపి మీద ఆధారపడ్డ కుటుంబం. వాడు లేకపోతే ఆ కుటుంబమే లేదు. ఆ సంసారమంతా వాడి మీదే నడుస్తుందమ్మా. వాడికి వాళ్ళంటే ప్రాణం. అలాంటి వాణ్ణి భార్య కోసం వాళ్ళందర్నీ వదిలి రమ్మంటే ఎలా? నేనేం కుటుంబాన్ని మొత్తం వాళ్ళ బరువు బాధ్యతల్ని వదిలేసి రమ్మంటలేదు. డబ్బు విషయంలో ఇప్పుడెలా బాధ్యత వహిస్తున్నాడో అప్పుడు అంతే. కాని వీళ్ళు మాత్రం వేరుగా ఉండాలి అంటున్నాను. నువ్వెలా చెప్పినా ఆ ఇంట్లో వాళ్ళు ఈ షరతుకు ఒప్పుకోరు. ఈ విషయం నేను గోపీతో అనలేను. ఒకవేళ అన్నా వాడసలు ఒప్పుకోడు. నా ప్రయత్నం, నీ ప్రతిపాదన వ్యర్థమవుతాయి. ఇక ఈ మాట ఇంతటితో వదిలేయటం మంచిది. అలా ఎలా వదిలేస్తామండి? అందరి ముందే కదా ఆవిడ నా కూతుర్ని అనరాని మాటలంది, అడగకూడని విషయాలు అడిగింది. అలా అన్న మనిషితో ఇది ఎలా కలిసి ఉంటుందండి? తలెత్తుకుని ఆ ఇంట్లో ఎలా తిరగలుగుతుంది? దానికి ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి అస్సలు ఉండదండి. వేరే కాపురం అయితేనే ఇది కాస్త స్థిమితంగా సంతోషంగా ఉంటుంది. వరలక్ష్మి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా వాదించుకో.
అల్లుడి విషయంలో పట్టు విడుపులు అంటున్న దానివి అవి నీకు వర్తించవా? ఎవరైనా పెద్ద కుటుంబంలాగా అందరూ కలిసి ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా ఉండాలని కోరుకుంటారు. నువ్వేమిటే ఆ కుటుంబం విడిపోవాలంటావు? అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది మావయ్య. ఆ గోపి అత్తయ్యను లాగి చెంప మీద చాచి కొట్టాడు, అది అందరి ముందు. అలాంటప్పుడు రేపు ఎవరూ లేని టైం చూసి మన అర్చన గొంతు నిలివి చంపేస్తే ఎవరు భరోసా, ఎవరు గ్యారెంటీ? అందుకే అత్తయ్య వేరు కాపురం పెట్టమనడంలో తప్పేమీ లేదు. పెద్దలు అన్ననే అన్నారు కదా, 100 ఏళ్లైనా వరుస మారదు, 1000 ఏళ్లైనా వేరు తప్పదు అని. దాంట్లో తప్పే ఉంది. ఏయ్, నువ్వు కాస్తాగు. పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంటి దూరేది? రా వెనక్రా. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా మాట్లాడారు అత్త కోడలిద్దరూ. అవును వరలక్ష్మి, నీకో న్యాయం, పరాయి వాళ్ళకో న్యాయమా? ఇదే విషయం మన కుటుంబంలో కూడా ఓసారి చర్చకొచ్చింది, గుర్తుందా? మరప్పుడు జయంతిని వినోదిని సపరేట్గా పెట్టావా? లేదే. మరి ఇప్పుడెలా అడుగుతున్నావు? నేనేం నా కోడల్ని అనరాని మాటలు అనలేదు, ఇబ్బంది పెట్టలేదు. నేను నా కోడల్ని కూతుర్లా చూసుకుంటున్నాను. కావాలంటే తన్నే అడగండి, ఎదురుగానేగా ఉంది. ఏమ్మా జయంతి? అవునత్తయ్య, మీరు నన్ను కంటికి రెప్పలా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఈ ఇంటికి కోడల్నవడం నా అదృష్టంగా భావిస్తున్నానత్తయ్య. విన్నారా? చాలా. ఇలా నాలా నా కూతుర్ని బాగా చూసుకున్నారా? వేసి పంపిన నగలు ఒల్చేసుకుని కుదవబెట్టారు. దీన్నో దరిద్రబ్దాన్లా చేసి తన్ని తరివేశారు. చివరికి దీన్ని తిరుగుబొద్ది అన్నారు. ఇంత జరిగాక తిరిగి దాన్ని ఆ ఇంటికి పంపిస్తే దీన్ని బతుకి గ్యారెంటీ ఏమిటి? అక్కడ దీని ప్రాణానికి రక్షణ లేదండి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరిలా ఓ అభిప్రాయానికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇక నేనేం మాట్లాడగలను? వేరే కాపురం పెట్టమని నేనా చెప్పలేను. మీరా అలా కాకపోతే కుదరదు అనే మాట మీదున్నారు. వాళ్ళకి మీకు ఎలా సర్ది చెప్పాలో నాకర్థం కావటం లేదు. మావయ్య గారు, మీరెలా అనకండి. ఆ కుటుంబానికి పెద్ద మీరు. వీళ్ళిద్దరి సంతోషం కోసం ఎలాగైనా మీరు మాట్లాడి తీరాలి. అత్తయ్య గారు మా అమ్మని అచ్చని చాలా అసహ్యంగా మాట్లాడారు. అందుకే ఇప్పుడు మా అమ్మ ఇంటికొచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు సపరేట్గా ఉంటే మా అమ్మ అప్పుడప్పుడు వచ్చి అర్చని చూడగలుగుతుంది. అర్చనకు కాస్త ధైర్యంగా ఉంటుంది. మా అమ్మ తనంతట తానుగా దిగిరావటం మాకు విధంగా గొప్ప విషయం. అందుకే మావయ్య గారు, మీరే కాస్త పెద్ద మనసు చేసుకొని వాళ్లతో మాట్లాడి ఒప్పించాలి. సరే బాబు, నా ప్రయత్నం నేను చేస్తాను. సరేనా? అమ్మా అర్చన, వస్తాను. అలాగే మావయ్య. వాళ్ళు 1000 చెప్తారు, అది విని సరేనని వచ్చేయడమేనా? వాళ్ళు కావాలని మన కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నారు. మీరక్కడే అన్నయ్య విడిగా కాపురం పెట్టడని చెప్పాల్సింది. అలా కాకుండా సరేనని వచ్చేసారేంటి పెద్దనా? రాణి, ఏమిటా మాటలు? అన్నయ్య పెద్ద ఆయన, అన్నీ ఆలోచించే ఆ మాట అని ఉంటాడు. తెలిసి తెలియకుండా ఏ మాట పడితే ఆ మాట అనేటివేనా? ఒక పెద్ద మనిషిగా మధ్యవర్తిగా అక్కడికి వెళ్ళాడు అంటే అన్ని రకాల ఆలోచించే ఓ మంచి నిర్ణయం తీసుకుని ఉంటాడు. సరే అని వచ్చాడంటే దానికేదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఏంటన్నా అలా అంటారు? అయితే అన్నయ్యని వేరే కాపురం పెట్టనిస్తారా? అవునే, వేరే కాపురం పెడితే తప్పేమిటి? లోకంలో ఎంతమంది ఉండట్లేదు అలా. ఏంట్రా, ఎక్కడ చూసినా ఆశ్చర్యాలే ఎదురవుతున్నాయి. అసలు ఈ ప్రపోజల్కి ముందు నువ్వే ఒప్పుకోవని, అడ్డంగా మాట్లాడతావని అనుకున్నా. అలాంటిది నువ్వేంట్రా ఇంత తేలిగ్గా గోపిని వేరే ఉండని అంటున్నావు? అది కాదన్నయ్య, గోపి ఈ కుటుంబం కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఇవాళ వాడుగా వేరే ఉండే అవకాశం వచ్చింది. వాడక్కడ ప్రశాంతంగా ఉంటాడనిపిస్తోంది. అందుకే అన్నయ్య నేను ఒప్పుకుంది. నేను అన్నీ ఆలోచించే ఈ మాట అన్నాను. మనం వాడి సుఖ సంతోషాలు కోరుకునేవాళ్ళం.
కాదని వాటిని వాడికి దూరం చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వాడు, వాడి కుటుంబం, భార్య, పిల్లలు, జల్లలు అందరూ సుఖంగా ఉండాలి. పంపిస్తేనే మంచిదన్నయ్య. ముందు వాడి అర్చనతో సంతోషంగా ఉండాలి. అదే అన్నయ్య మనం కోరుకునేది. ఏంటన్నా నువ్వు నీ పాటికి తోచింది మాట్లాడేస్తున్నావు? అన్నయ్య బయటికి వెళ్ళాక ఈ కుటుంబానికి నువ్వు సంపాదించి పెడతావా? అన్నయ్య కదా ఈ కుటుంబానికి ఆధారం. అన్నయ్య లేకపోతే మనం బిచ్చం ఎత్తుకొని చావాల్సిందే. ఎందుకు బిచ్చమెత్తుకు రావాలరా? ఓహో, నువ్వు ముసలాడివి, నువ్వేం సంపాదిస్తావనేగా. నువ్వు మొగాడివి కాదా? నువ్వు సంపాదించి ఈ కుటుంబాన్ని పోషించలేవా? ఎందుకు సంపాదించను? నేను చదువుకున్నాను. ఆ చదువుకు దగ్గర ఉద్యోగం దొరకలేదు, అందుకే ఇలాగున్నాను. గానీ ఉద్యోగం దొరికితే చేయనన్నానా? ఆహా, అలాగా నాయన. గవర్నమెంట్ పని అని కొండ మీద కోతి కావాలనుకుంటున్నావు. అది దిగి రాదు, నీకు పని దొరకదు. రేయ్, చెయ్యాలనుకుంటే బయట ఎన్ని పనులు లేవురా. నీకు చెయ్యాలనే ఉద్దేశం, సంపాదించాలనే ఆరాటం లేదు. బాగా తిరిగి మరగటం అలవాటు పడ్డావు. ఇంకేం పని చేస్తావు? రేయ్, నీ చదువు కోసం వాడు చదువు మానేసి స్పానర్ పట్టుకున్నాడు రా. ఇంకా వాడి మీద మనం ఆధారపడతాం తప్పురా. అలాగే నన్ను షెడ్కి పంపకపోయారా? నేను స్పానర్ పట్టేవాడిని. నేనేమో మంచి ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలని కదా నన్ను చదివించారు. ఇప్పుడు తప్పు నా మీదకి నెడతారేంటి? చదువుకున్న వాడిని పట్టుకొని ఆ పనికి వెళ్ళి ఈ పనికి వెళ్ళి అంటే నేను ఎక్కడికైనా వెళ్ళేది? అందుకే నాకు పని దొరికేదాకా అన్నీ ఇక్కడే ఉండాలి. నాకేదైనా పని దొరికితే నేను కుటుంబాన్ని చూసుకుంటాను. కావాలంటే అప్పుడు అన్నయ్య వేరే కాపురం పెట్టమనండి. రేయ్, నీకు తోచేది నువ్వు మాట్లాడు. మాకు నీకు పని దొరికేంత వరకు వాడే సంపాదించి పెట్టాలి అనేది ఏమైనా రూలా? నువ్వు చదివిన చదువుకు నువ్వు అనుకున్న ఉద్యోగం దొరకాలి అంటే జీవితాంతం ఇలా ఇంట్లో కూర్చోవటమే. ఓహో, పెద్ద ఐఏఎస్ చదివినట్టు పెద్ద ఫీల్ అయిపోతున్నావు. వేధవ డిగ్రీకి నువ్వును. అరే, ఎందుకురా వాణ్ణి తిడతావు? వాడు పనికెళ్ళకపోవటం వాడి సమస్య అయినా అభిప్రాయం చెప్పకూడదా? పెదనన్న, అన్నయ్య సపరేట్గా వెళ్ళడం కుదరదు, నాకు ఇష్టం లేదు. ఇందాకటి నుంచి మనమే మాట్లాడుకుంటున్నాం. మీ అమ్మేం మాట్లాడదే? ఏమ్మా భాగ్యం, నీ నిర్ణయం ఏంటో చెప్పు. గోపి అర్చన కొన్ని రోజులు విడిగా ఉంటే మంచిదనిపిస్తుంది. దానికి నువ్వేమంటావు? నీ అభిప్రాయం కూడా చెప్పు. అలా మౌనంగా ఉంటే ఎలానమ్మా? ఇందులో నేను చెప్పడానికి ఏముంది బావగారు? వాడు వేరే కాపురం పెడతాను అంటే బాధగానే ఉంది. కానీ వాడు వాడి జీవితాన్ని చూసుకోవాలి కదా. ఆలోచిస్తే మీరు చెప్పిందే నిజమనిపిస్తుంది. గోపి విడిగా ఉండడమే మంచిది. ఏంటమ్మా నువ్వు అనేది? బాగా ఆలోచించి మాట్లాడుతున్నావా? బాగా ఆలోచించి మాట్లాడుతున్నారా? ఇప్పటిదాకా వాడి కుటుంబం గురించి కష్టపడింది అంతా ఇంత కాదు. ఇంకా వాడి మీద ఆధారపడాలనుకోవడం దురాశ అవుతుంది. మా దారిని మమ్మల్ని వదిలి నీ జీవితం నువ్వు చూసుకోరా అనడమే మంచిది. ఆ పైన అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. భాగ్యం, నువ్వేనా ఈ మాట్లాడుతుంది? నీకేదో అమ్మవారు పూని లోపల నుంచి మాటలనిపిస్తోందేమో అని అనిపిస్తోంది. నువ్వింత నిదానంగా మారి మాట్లాడుతున్నావంటే మొత్తం లోకమే మారిపోయినట్లుంది. ఆహా, లైఫ్లో ఫస్ట్ టైం బెస్ట్ మంచి నిర్ణయం తీసుకున్నావే. అన్నయ్య, ఏమిటనే ఇంకా ఆలోచిస్తావు? భాగ్యం, నా భాగ్యం ఒప్పుకుందన్నయ్య. నువ్వు వెంటనే గోపికి విషయం చెప్పి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పాలు పొంగించటమే. ముందు నువ్వు అర్జెంటుగా వెళ్ళి వియ్యాల వారికి విషయం చెప్పిరా. నువ్వు ఆగరా, లేడికి లేచిందే పరుగని. గోపి రాని వాడితో కూడా ఓ మాట చెప్పి వాడి అంగీకారం కూడా తీసుకునే వెళ్తా. వాడిదేముందన్నయ్య, పసిగిరి పాములు అంటాడు. వాడికి నచ్చ చెప్పి ఒప్పించచ్చుగా. ముందు బయలుదేరన్నయ్య. సరే, నే వెళతారా? పద. కుదరదు 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 అంటే కుదరదు. ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? ఇది మా నిర్ణయం కాదురా, మీ పెదనాన్నగారి నిర్ణయం. ఆయనే మీ అత్తగారింటికెళ్ళి ఈ పద్ధతి మీద మాట్లాడొచ్చారు. నిర్ణయం తీసుకున్నారు. అలాగా? ఇంతకాలం పెద్దనాన్నకి కుటుంబాలని కలపడమే తెలుసు అనుకున్నాను, విడదీయడం కూడా తెలుసు అనమాట. సరే, పెద్దనాన్న చెప్పాడు, అప్పుడు మీ బుద్ధి ఏమైపోయింది? అమ్మా, నిన్ను, నాన్నని, తమ్ముడిని, చెల్లెల్ని, మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను విడిగా వెళ్ళగలనా? సపరేట్గా ఉండగలనా? మీరందరూ నాకు అవసరం. మిమ్మల్ని అందరినీ వదిలేసి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, కాపురం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలా అంటే ఎలారా గోపి? ఇదంతా మీ మంచి గురించే కదరా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. అన్నయ్య చెప్పిన దాంట్లో న్యాయం ఉందని చెప్పే నేను కూడా సరే అన్నాను.
ఏంటి న్యాయమా? ఏంటి నాన్న న్యాయం? మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం న్యాయమా? చూడన్నా, మీరందరూ నా ఊపిరి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే నా ఊపిరిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం.